అండి అందరూ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? ఏంటి అమెరికా వీడియోలు తప్ప వేరే వీడియోలు పెడితే చూడరు ఏమో. యూకే ఇమిగ్రేషన్ గురించి చాలా ఇంపార్టెంట్ వీడియో పెట్టాను నిన్న. అసలు ఎవరు దాన్ని పట్టించుకున్నట్టు కూడా లేదు. సరే, ఎవరికైనా ఇంపార్టెంట్ అయితే వెళ్ళి చూడండి. నిన్న యూకే ఇమిగ్రేషన్ రూల్స్ ఏమేమి వస్తున్నాయి ఏంటి అనే దాని మీద అయితే వీడియో పెట్టాను నేను. చాలా మందికి అయితే యూస్ఫుల్. యూకేలో చాలా కొత్త రూల్స్ వస్తున్నాయి. ఓకే, కంపల్సరీ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇంకా నెక్స్ట్ ఇవాళ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ప్రతి మనిషికి జీవితంలో ఉండేటువంటి ఒకే ఒక పెద్ద కళ ఏంటంటే సొంత ఇల్లు కట్టుకోవాలని. ఓకే, ఆ సొంత ఇల్లు కట్టుకోవటం కోసం అంటే డబ్బున్న వాళ్ళని పక్కన పెడిసేయండి. ఒక 20% పొలం అమ్మి ఇల్లు కట్టుకునేవాడు, స్థలం అమ్మి ఇల్లు కట్టుకునేవాడు, లేకపోతే ఇంకోటి అమ్మి ఇల్లు కట్టుకునేవాడు, లేకపోతే అమ్మ నాన్న ఇచ్చిన ఆస్తులతో ఇల్లు కట్టుకునే వాళ్ళు, వీళ్ళంతా ఒక 20 to 30% అనే వాళ్ళు ఉంటారు. ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తే ఇల్లు కట్టుకునే వాళ్ళు. సో ఎవరి హెల్ప్ లేకుండా ఒక 70% ఆఫ్ ది మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, యావరేజ్ క్లాసు, లో క్లాస్, వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ స్తోమతకు తగ్గట్టు ఒకడు 2 bedroom కట్టుకుంటాడు, ఒకడు చిన్న 50 గజాల్లో కట్టుకుంటాడు, ఒకడు 30 గజాల్లో కట్టుకుంటాడు. ఏదో ఒకటి ఆ చూరు కింద అలాగా మనము ఉన్నాము అనేటువంటి తృప్తి, అది చిన్నదైనా పర్లేదు, ఒక్క రూమ్ అయినా పర్లేదు, ఎందుకంటే ఎవ్వడు వచ్చి మనల్ని ఏమి అనడు అనేటువంటి తృప్తి ఉంటుంది. అయితే ఆ ఇల్లు కట్టుకోవటం కోసం మనం ఎంత కష్టపడతామో, డబ్బులు దాస్తాము, లేకపోతే లోన్లు తీసుకుంటాము, లేకపోతే అక్కడో ఇక్కడో రూపాయి గ్యాదర్ చేస్తాము, ఫ్రెండ్స్ దగ్గర చేయబదులు తీసుకుంటాము, ఎట్లా గుట్లా చేసి దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, సో ఇక్కడ టాపిక్ ఎందుకు తీసుకొచ్చాను అంటే, చాలా మంది ఈఎంఐ, ఈక్వల్లీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అనొచ్చు, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అనొచ్చు, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, దే కాల్ ఇట్ యాక్చువల్లీ మంత్లీ ఇన్స్టాల్మెంట్. కానీ అదేంటంటే మనకి ఎవ్రీడే మెంటల్ ఎక్కిచ్చే ఇన్స్టాల్మెంట్ లాగా తయారైపోయింది. జనరల్గా ఒకప్పుడు ఏంటంటే ఇల్లు కట్టుకునే వాళ్ళు ఈఎంఐలు తీసుకుని కట్టుకునేవాళ్ళు, అంటే బ్యాంక్ లోన్ తీసుకొని ఎంతో కొంత కడుతూ ఇల్లులు కట్టుకునే వాళ్ళు, ఎందుకంటే ఇల్లు అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి. రాను రాను అది ఎలా తయారైపోయిందంటే, ఫోన్కి ఈఎంఐ, బండికి ఈఎంఐ, కారుకి ఈఎంఐ, ఇంటికి ఈఎంఐ, ఫ్రిడ్జ్కి ఈఎంఐ, బై నౌ పే లేటర్ స్కీమ్ కొత్తగా వచ్చింది. యాక్చువల్గా అంటే అబ్రాడ్లలో ఉండేవి ఇవన్నీ ఇప్పుడు ఇండియాకి కూడా పాకినాయి అనమాట. సో బై నౌ పే లేటర్ అంటే ఇప్పుడు కొనుక్కోండి, 6 నెలల తర్వాత డబ్బులు కట్టండి, ఆ బజాజ్ వాళ్ళు ఎవరో ఇస్తున్నారు కదా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలాంటి క్రెడిట్ ఎంట్రాప్మెంట్ అంటారు కదా, ఆ ఎంట్రాప్మెంట్ ఒక ఉచ్చులోకి, ఆ క్రెడిట్ ఉచ్చులోకి చాలా మంది మధ్య తరగతి వాళ్ళు వెళ్తున్నారు అని కొన్ని పెద్ద సంస్థలు రీసెర్చ్ చేసి నివేదికలు ఇచ్చినాయి అన్నమాట. అంటే ఏంటంటే మన జీడిపి కంపేర్ చేస్తే 42% ఆఫ్ ద జీడిపి ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పుల్లో ఉన్నారంట. అంటే ఈ అప్పులు తీర్చుకోమా పక్కన పెడితే, మనము కట్టేటువంటి డబ్బుల వల్ల బ్యాంకుల దగ్గర ఎంత అమౌంట్ ఉంటుంది. ఇప్పుడు పెద్ద వాళ్ళు మీరు చూస్తుంటే అన్ని వేల కోట్ల రుణాలు, ఇన్ని వేల కోట్ల రుణాలు తీసుకొని ఎగ్గొడేసి పారిపోవటం. అసలు ఒక బ్యాంకు ఒక బిజినెస్ మ్యాన్ కి 10,000 కోట్ల రూపాయల లోను ఎలా ఇస్తుంది? వాళ్ళ దగ్గర ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఏంటంటే, ఇలా 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు లోన్లు తీసుకున్నటువంటి కట్టేటువంటి వాళ్ళ వడ్డీ కానీ, తర్వాత వేరే వాళ్ళు బ్యాంకుల్లో దాచుకున్నటువంటి డబ్బులు కానీ తీసుకెళ్లి వాళ్ళు వేరే వాళ్ళకి లోన్ల కింద ఇస్తారు. ఈవెన్ మనం తీసుకునేటువంటి బ్యాంక్ లోన్ కూడా. అయితే ఈ ఈఎంఐ అనేది ఒక పెద్ద వ్యసనం లాంటిది ఒక రకంగా చెప్పాలంటే. జనరల్ గా ఏంటి, మధ్యతరగతోడు కోరికలు ఉంటాయి, తీర్చుకోలేడు, ఈఎంఐ కట్టుకోకుండా ఏమి కొనుక్కోలేని పరిస్థితి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక నెలకు ఒక 50,000 జీతం వస్తుంది అనుకోండి, 50 లక్షలు ఇల్లు కొనాలంటే ఖచ్చితంగా లోన్ తీసుకోవాల్సిందే, ఈఎంఐ కట్టాల్సిందే. అయితే ఏంటంటే, మీకు బోర్ కొట్టకుండా ఇంపార్టెంట్ వీడియో దయచేసి చూడండి. దీంట్లో నేను కొన్ని చాలా వాల్యుబుల్ విషయాలు చెప్తాను నేను, మీకు అర్థమయ్యేలాగా. ఈఎంఐలో మీరు ఎక్కడ నష్టపోతున్నారు, ఒకవేళ మీకు ఎక్కువ టూ మెనీ ఈఎంఐలు కనుక ఉంటే మీరు ఎలా తగ్గించుకుంటే ఫ్యూచర్లో కొంత సేవింగ్స్ వైపు మీరు వెళ్ళగలరు అనేది నేను చెప్తా. సో నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన టాపిక్లోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సొంత ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను, తర్వాత దాని గురించి చెప్తా.
ఫాస్ట్ గా చెప్పేస్తాను. ఇది కొన్ని సంవత్సరాల క్రితం ఒక 15 ఇయర్స్ సమ్ 18 ఇయర్స్ బ్యాక్ ఒక ఇల్లు తీసుకున్నానండి. లోన్ పెట్టే తీసుకున్నా. ఎందుకంటే నాకు ఆస్తులు లేవు, ఏం లేవు, సంపాదించుకున్న డబ్బులతో బతికేటువంటి వాడిని నేను. కాబట్టి లోన్ పెట్టుకున్నా. కొంత చేతిలో ఉన్నటువంటి ఒక 50,000 రూపాయలు ఎంతో ఉంటే ఒక 18 lakhs ఎంతకో సంథింగ్ ఒక ఇల్లు కొనుక్కున్నా. ఆ కొనుక్కున్న దాంట్లో ఎక్కువ 80% లోన్కి వెళ్ళా. ఎందుకంటే చేతిలో డబ్బులు లేవు. ఏదో నెల ఇంత కట్టుకోగలను అనేసి ఒక 10 years ఇన్స్టాల్మెంట్ పెట్టుకున్నాను నేను. అంటే 120 months ఇన్స్టాల్మెంట్ పెట్టుకుని ఇల్లు తీసుకున్నాం, రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, గృహప్రవేశం చేసుకున్నాం, అన్నీ అయిపోయింది. అలా ఈఎంఐ ఎవ్రీ మంత్ 15,000, 18,000, 13,000, 14 చిల్లర సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. నాకు అసలు అప్పుడు అవగాహన అనేది లేదు. లోన్ వచ్చింది అనేదే ఇంపార్టెంట్. నా శాలరీకి అమ్మయ్య నాకు లోన్ వచ్చింది, ఇల్లు కొనుక్కున్నాం. ఓకే, సో కడుతున్నా, ఫైన్, ఎవ్రీ మంత్ కడుతూనే ఉన్నా. తర్వాత చిన్నగా ఒక 1 year తర్వాత నేను దానికి ఆన్లైన్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకున్నా. తర్వాత ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ పోతుంది చూస్తున్నా. కానీ ఒక 15 months తర్వాత నేను ఒక్కసారి అసలు చూద్దాము మనం ఇప్పటి వరకు, అంటే నెలకి 10,000 వేసుకోండి, ఎగ్జాంపుల్ 10,000 వేసుకోండి. 10,000 చొప్పున నేను ఎంత కట్టాను? నేను సంవత్సరానికి 1,20,000 కట్టాను. అంటే దగ్గర 15 నెలలు వేసుకున్నా, లేకపోతే మీకు 2 సంవత్సరాలు వేసుకున్నా 2 లక్షల పైన అయితే కట్టి ఉంటాయి కదా. వడ్డీ బోను ఎంతో కొంత అసలుకి వెళ్ళే ఉంటుందని అనుకుంటాం కదా. తర్వాత చూస్తే నేను 2 ఏళ్ళు కట్టిన తర్వాత ఇంక ఇన్స్టాల్మెంట్ ఎన్ని ఉండాలి? 8 years ఉండాలి. కానీ 120 months అలాగే ఉంది. అక్కడ షాక్ తిన్నాను నేను. అదేంటి 120 months లో 24 months తగ్గిపోతే ఇంకా మనకి 8 years ఉండాలి కదా, 96 months ఉండాలి కదా. అలా ఎలా అని చెప్పేసి నేను ఇంకా ఉటావుటిన వెళ్ళి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంకుని కూర్చొని, అయ్యా 2 సంవత్సరాల నుంచి నేను కట్టే దగ్గర 2,20,000, 2,30,000 కడితే ఇంకా నేను మళ్ళీ 10 ఏళ్ళు కట్టాలంటున్నారు. నేను ఈ కట్టినవి అన్ని ఏ బూడిదలో పోయినట్టు ఎటు పోయినాయి నాయన అంటే, అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, నువ్వు కట్టేటువంటి లోన్ ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ రేట్, అంటే మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి కంట్రీకి ఒక పెద్ద బ్యాంక్ అనేది ఉంటుంది. ఇండియాకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా, అమెరికాకి ఒక బ్యాంకు, తర్వాత ఇంగ్లాండ్కి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అని, అసలు అలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు అప్పుడప్పుడు పెంచుతూ ఉంటారు. దీంట్లో 2 రకాల లోన్లు ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటు, ఇంకొకటి ఫ్లెక్సీ ఇంట్రెస్ట్ రేటు. అంటే మనం ఫ్లెక్సీ ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏమొస్తుంది అంటే, ఒకవేళ బ్యాంక్ కనుక ఇప్పుడు రేపు పొద్దున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానో, లేకపోతే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండో, లేకపోతే అమెరికన్ బ్యాంకు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ కంట్రీని బట్టి ఆ కంట్రీలో వాళ్ళు తగ్గించారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే మన ఈఎంఐ ఇన్స్టాల్మెంట్ తగ్గుతుంది. కానీ పెంచారనుకోండి మన ఈఎంఐ ఇన్స్టాల్మెంట్ పెరుగుతుంది. అయితే నేను లోన్ తీసుకున్న తర్వాత 5 times అది పెరిగిందట. అయితే నేను తీసుకున్నది ఏంటి, నెంబర్ ఆఫ్ మంత్స్ కాబట్టి వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేశారు అంటే, నా లోన్ అమౌంట్ ఏదైతే నేను కట్టాలో అది పెంచకుండా నెంబర్ ఆఫ్ మంత్స్ ని అలాగే ఉంచుతూ వచ్చారనమాట. అంటే నేను కట్టాల్సిన అమౌంట్ ఇంకా 2 సంవత్సరాలు పెరిగింది. 2 ఏళ్ళు కట్టాక ఇంకా 10 నెలలు కట్టాలన్నారు. 2 ఏళ్ళు పెరిగింది. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకోకుండా ఫ్లెక్సీ ఇంట్రెస్ట్ రేట్ తీసుకున్నా కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడల్లా నా లోన్ పెరుగుకుంటా పోతుంది. అది 1 పైసా పెరగనియండి, 2 పైసా పెరగనియండి, 18 లక్షల లోన్ మీద మీకు ఎంతో కొంత తేడా అనేది వస్తుంది. అప్పుడు ఆ బ్యాంక్ ఆయన చెప్పింది ఏంటయ్యా అంటే, బాబు నువ్వు ఇలా నెల లోన్ కట్టుకుంటా పోతే నువ్వు ముసలోడివైనా కానీ ఈ లోన్ తీరదు. ఎందుకంటే ఇది పెరుగుతానే ఉంటది, వడ్డీ నువ్వు కడతానే ఉంటావు, అసలు అక్యుములేట్ తక్కువ ఉంటది, మీ ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఒకవేళ నువ్వు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకున్నా 1 yearకో 2 yearకో ఉంటుంది, అది మళ్ళీ తర్వాత మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ మారుతుంది, అప్పుడున్న రేటు ప్రకారం కట్టాలి. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీ లోనుకి ఎంతో కొంత జమేసుకోవాలి. అంటే సంథింగ్ కాంట్రిబ్యూషన్, అంటే నేను నెల కట్టేటువంటి 10,000, 12,000, 15,000 కాకుండా సమ్ అమౌంట్ కాంట్రిబ్యూట్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక సంవత్సరానికి ఒక 50,000, 40,000, 1,00,000 రూపాయలు సంథింగ్ అలా కాంట్రిబ్యూట్ చేస్తూ వెళ్తే ఏమవుతుందంటే, అప్పుడు మనం కట్టేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో చాలా తగ్గిపోతుంది ఒకేసారి. ఎందుకంటే మనం కట్టాల్సినటువంటి 18 లక్షల్లో 50,000 కాంట్రిబ్యూట్ చేసాం అనుకోండి, ఇంకా 50,000కి మనం 10 years ఇంట్రెస్ట్ కట్టాం, 12 years ఇంట్రెస్ట్ కట్టాం కదా. కాబట్టి ఒకేసారి మన లోను తగ్గిపోతుంది అనమాట.
సో ఇది పెద్ద ట్రాప్. ఓకే, ఈఎంఐ అనేది. కాబట్టి మీరు చిన్న చిన్న వాటికి కూడా ఈఎంఐ మీద డిపెండ్ అవ్వటం మొదలు పెట్టారు చాలా మంది. ఎందుకంటే ఈజీ యాక్సెస్ కదా. ఇప్పుడు ఒక ఫోన్ కొనుక్కోవాలండి, ఐఫోన్ 50,000 అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ₹1,00,000 ఐఫోన్లు కూడా ఉన్నాయి. ₹1,00,000 క్యాష్ ఎవరి దగ్గర ఉంటుంది సడన్ గా పెట్టి కొనుక్కోవడానికి? అందుకని ఏం చేస్తున్నారు, బజాజ్కో దానికో దీనికో వెళ్తున్నారు. ఇప్పుడు యుఎస్ లో యూకేలో ఉండే వాళ్ళు అయితే వెళ్తున్నారు, మన మంత్లీ ఇంత అని చెప్పేసి లోన్లో తీసేసుకుంటున్నారు. సో ఓవరాల్ గా మనం ఎట్ ది ఎండ్ కట్టేది ఇంట్రెస్టే. మెయిన్ ఇక్కడ ఈఎంఐ దేనికి వాడుకోవాలి? ఇల్లు కట్టుకోవాలి, ఫైన్, నో ప్రాబ్లం, తీసుకోవాలి. కార్ అంటారా, మన అవసరాన్ని బట్టి. ఓకే, మనం అవసరాన్ని బట్టి ఆల్టో కార్ నడిచిన ఆల్టో కార్లో అయినా మనం విజయవాడ గుంటూరు పోవచ్చు, లేకపోతే బెంజ్ కార్లో అయినా విజయవాడ గుంటూరు పోవచ్చు. డిఫరెన్స్ ఏంటి అంటే మనం మెయింటైన్ చేసేటువంటి లగ్జరీ, మనకున్న స్తోమత ప్రకారం, మనకు వచ్చేటువంటి జీతం ప్రకారం మనము స్టైల్ కొట్టడం కోసము 20 లక్షలు 25 లక్షలు పెట్టి లోన్ పెట్టుకొని కారు కొనుక్కుందామా? లేదు. మనకేంటి, ఓ ఫ్యామిలీ, 2 పిల్లలు ఉన్నారు, సాటర్డే సండే వస్తే ఎక్కడికన్నా సినిమాకి వెళ్ళాలి, కారు కావాలి. లేదు ఎప్పుడన్నా ఏ గుడికో ఊరికో అక్కడికో ఇక్కడికో వెళ్ళాలి, ఓకే, కారు కావాలి, ఆల్టో కార్ చాలు, ఫైన్, నో ప్రాబ్లం. లేదు అంటే కొంత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసి సుజుకి వాళ్ళదే ఇంకొక కార్ ఏదో ఉంటుంది కొంచెం మంచిగా ఉండే మోడల్, అది తీసుకోవచ్చు. లేకపోతే హుండై శాంత్రు తీసుకోవచ్చు. 15 లక్షలు పెట్టి 20 లక్షలు పెట్టి కియా కార్ కొనాలా అంటే ఒక్కసారి కారు షోరూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అది కియా కార్ అయినా, బెంజ్ కార్ అయినా, BMW కార్ అయినా, ఆల్టో కార్ అయినా 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ అనేది పడిపోతుంది. అంటే మీరు పెట్టేటువంటి డబ్బులు ఈఎంఐ మీద ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆబ్వియస్లీ బూడిదలో పోసినట్టే ఉంటుంది. రేట్ ఆఫ్ మీరు ఏది అమ్ముతారు అనుకోండి 3 ఏళ్ల తర్వాత చాలా తగ్గిపోతుంది, మీకు లెస్ దెన్ హాఫ్ అయిపోతుంది. సెకండ్ హ్యాండ్ బండి కదా, కొత్త బండ్లు చాలా వస్తున్నాయి, లోన్లు చాలా ఇస్తున్నారు. చాలా మంది కొత్త బండ్లు కొనుక్కోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటప్పుడు మీ సెకండ్ హ్యాండ్ కారు, మీ సెకండ్ హ్యాండ్ బండి ఎవరు కొంటారు? కొనరు కదా. అందుకని దాంట్లో కూడా ఇప్పుడు ఆల్టో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మంచి మైలేజ్ వస్తుంది, ఏసీ బాగుంటుంది, అన్ని బాగుంటుంది, చిన్న కారు, ఎక్కడంటే అక్కడ పార్కింగ్ చేయొచ్చు. యాక్టివా నడిపిన ఆల్టో నడిపిన ఒకటే అన్నట్టు ఉంటుంది, ఎక్కడంటే అక్కడ పార్క్ చేయొచ్చు. సో అది కొనుక్కుంటే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి సెకండ్ హ్యాండ్లో అమ్మేటప్పుడు కొంత రేట్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటివన్నీ మీరు ఆలోచించాలి. ఫైనాన్షియల్ ట్రాప్లోకి మీరు వెళ్ళే ముందు ఏంటంటే హెచ్చులకు పోయి డబ్బులు ఎక్కువ పెట్టి కొనుక్కోవడమా, లేదు మనం పక్కోడితో మనకు సంబంధం లేదండి. పక్కోడి ముందు హెచ్చులు కొట్టడం కాదు కదా మనం బతికేది. రేపు పొద్దున ఉద్యోగం పోతుంది, ఆ పక్కోడి ముందు హెచ్చులు కొట్టినప్పుడు వాడు వచ్చారు నీకు ఉద్యోగం పోయింది అని చప్పట్లు కొట్టాడు కదా మన ముందర. మనకు సంబంధం లేదు, వాడి లైఫ్ వాడిదే, మన లైఫ్ మనదే. నిజంగా వాడి ముందు హెచ్చులు కొట్టామనుకోండి, అప్పుడు వాడు మన ముందు మామూలుగా మాట్లాడినా పక్కకు పోయి తీరింద్రా బయటికి అప్పుడు పెద్ద కారు కొనుక్కొచ్చి బిల్డప్ ఇచ్చాడు, నేనేదో ఆల్టో వేసుకొని తిరుగుతుంటే వీడు కియా కారు తెచ్చి స్టైల్ కొట్టాడు అని అప్పుడు మన ముందు అంటారు కానీ మన పక్కన అనుకుంటారు అనమాట. సో మెయిన్ ఏంటంటే ప్రతి చిన్నదానికి ఈఎంఐ మీద డిపెండ్ అవ్వటం. లోన్ యాప్లు ఉన్నాయి ఫోన్లో, అడ్డదిడ్డమైన యాప్లు, ఏ యాప్లు పడితే ఆ యాప్లు, దాంట్లో డబ్బులు తీసేసుకోవటం. వాడు వడ్డీ గుంజుతానే ఉంటాడు, వడ్డీ కాసులోడు అంటారు చూసాడా, ఆ టైపులో వడ్డీ కడతా అంటే పోతుంటదండి అప్పుకి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము ఆలోచించేది ఏంటంటే మన అవసరం తీరిపోయింది అనుకుంటాం కానీ మనం ఎంత కడుతున్నాము అనేది ఆలోచించాము. కాబట్టి ఈఎంఐ ఎప్పటికైనా డేంజరే. ఇల్లు కొనుక్కునేటప్పుడు మీరు వీలైనంత వరకు ఎంతో కొంత అమౌంట్ని గ్యాదర్ చేసుకొని దగ్గర పెట్టుకుని డిపాజిట్గా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదు ఏదో ఒక రకంగా ఇప్పుడు కొంతమంది దగ్గర బంగారం ఉంటుంది, ఓకే, ఆడపిల్లలకు బంగారం పెట్టడం అనేది కామనే కదా. వీలైతే అది తక్కువ ఇంట్రెస్ట్ రేట్ వచ్చింది అనుకోండి, కొన్ని రోజులు మీరు దాన్ని బ్యాంకులో పెట్టేసి ఆ ఇంట్రెస్ట్ వచ్చే డబ్బులతోటి కొంచెం డిపాజిట్కి పెట్టుకోండి. మన అవసరాన్ని మనం ఎలా తీర్చుకోవాలి అని ఆలోచించాలి. కానీ ఈఎంఐల మీద, క్రెడిట్ కార్డ్స్ మీద మీరు అడ్డదిడ్డంగా బతకటం మొదలు పెడితే ఏమవుతుందంటే అప్పు భారమై ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి మనం కట్టలేని పరిస్థితుల్లో ఉంటే కనుక అది ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేస్తుంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, ఆ ప్రెషర్ ఫ్యామిలీ మీద చూపించడం మొదలు పెడుతుంది, పిల్లలకి లగ్జరీ అలవాటు అవుతుంది, దానివల్ల వాడు ఏది వినడు, వాడు ఫోన్ పాడైంది అంటాడు, పాడేసి వస్తాడు కాలేజీలో, ఇంకో ఫోన్ కావాలంటాడు, డబ్బులు ఉండవు, చలపో మళ్ళీ ఈఎంఐ కొట్టు ఇంకో ఫోన్ తీసుకురా,
వాడు బీటెక్ చదువుతున్నాడు, వాడికి మంచి ఫోన్ కొనాలి కదా, కాస్ట్లీది రిచ్ ఫోన్ అవసరం లేదండి. పిల్లలు చదువైపోయిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళే కొనుక్కుంటారు. బైకులు అవసరం లేదు, పిల్లలు బస్సులో పోవాలి, బస్సులో రావాలి. ఎక్కడున్నాయండి బైకులు? ఒకప్పుడు జనరేషన్లో లేవు కదా. వాళ్ళ కోసం రిచ్ బైకులు, ఏది ఆజీలు ఈజీలు అంటారు కదా, యమహాలు, ఒక్కొక్కటి 2 లక్షలు, 2.5 లక్షలు, 3 లక్షలు స్టైల్ కొడుతుంటారు. వాడు అట్లా కాలేజీకి వేసుకొని వచ్చి అవసరం లేదండి. అసలు ఓవర్ బర్డెన్ ఏంటంటే పిల్లల్ని గారాబం. హోండా యాక్టివా, అమ్మాయి ఇంజనీరింగ్ వచ్చిందా అంటే కథం, హోండా యాక్టివా కొనాల్సిందే. ఇంటి ముందు బండి ఉండాలి. వాడు లోన్ ఇస్తున్నాడు, ఈఎంఐ కడతాం, తీసుకుంటాం, అయిపోయింది. మీరు కొనుక్కునే ₹1,00,000 బండికి మీ ఈఎంఐ మొత్తం అంతా అయిపోయేటప్పటికి మీరు 2 లక్షలు కడతారు. దాన్ని అమ్మితే ఎంత వస్తాయి? 25,000, 30,000 వస్తాయి. అంటే మీరు లాస్ ఎంత? 2 లక్షలకి 2 లక్షలు లాసు. మాక్సిమం అంటే మీకు ఒక 25,000 వస్తాయి. ఈ 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో మీరు వాడతారా? ఎవ్రీ ఇయర్ సర్వీసింగ్ చేపిస్తారా? చేపించినప్పుడు అలా 3,000, 4,000 అవుతాయా? అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోండి. అప్పుడు టైర్ పంచర్ అయింది, టైర్ మార్చి, ఇది మార్చి, అది మార్చి, ఇంకోటి చేయండి, అది పోయింది, ప్లగ్ పోయింది, లేకపోతే ఇంకోటి రిపేర్లు, ఆ రిపేర్, ఈ రిపేర్లు అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే పెద్ద సున్నా మీకు మిగిలేదు. ఓకే, కాబట్టి ఈఎంఐ అనేది పెద్ద ట్రాప్. మీరు ఎంతో కొంత డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. తక్కువ ఖర్చు ఉన్న బండి కొనుక్కోండి. లేదు ఒక 50,000 చేతి నుంచి క్యాష్ పెట్టండి, 50,000 లోన్ తీసుకోండి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏంటంటే ప్రతి చిన్న దానికి మనము ఈఎంఐ మీద గనక బతకటం అనేది అలవాటు చేసుకుంటే లైఫ్ అంతా ఈఎంఐ లైఫే ఉంటుంది. ఎక్కడైనా సరే మీరు మీ ఓన్గా కాంట్రిబ్యూట్ చేయగలను అనుకుంటే కొంత ఖర్చులు తగ్గించుకొని కాంట్రిబ్యూట్ చేయండి. కొంతమంది ఏంటంటే రెగ్యులర్గా బయట తింటారు విచ్చలవిడిగా. ఓకే, వారానికి ఒకసారి బయట తినండి, మిగిలిన రోజులు కంట్రోల్ చేసుకోండి. సో ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చెప్పాను, ఎందుకు ఈఎంఐ డెట్స్ పెరుగుతున్నాయి అంటే ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే ఆటోమేషన్ అనేది పెరిగిపోతుంది. ఫ్యాక్టరీస్లో కానీ బయట కంపెనీస్లో కానీ. ఐటీ ఒక్కటే అనుకోకండి, ఐటీ జస్ట్ ఒక 5 to 10% ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, మిగిలిందంతా నాన్ ఐటీ జాబ్స్ ఉంటాయి. నాన్ ఐటీ జాబ్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. సో అక్కడ కూడా జాబులు తగ్గిపోతాయి. డిపెండెన్సీ అనేది తగ్గింది అన్నప్పుడు జాబ్ అనేది అవసరం లేదు. 10 మంది ఆఫీస్ స్టాఫ్ చేసేటువంటి జాబు ఒక కంప్యూటర్ చేసినప్పుడు ఆ 10 మందికి అవసరం లేదు కదా, 10 మందితో పని లేదు కదా. దట్స్ ఎగ్జాక్ట్లీ ద రూల్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీవేర్ అనమాట. ఇలా మీరు బర్డెన్లు పెంచుకుంటా పోయి ఇప్పుడు ఏంటంటే మీకు ఎంప్లాయ్మెంట్ కొత్తగా ఎవరన్నా స్టూడెంట్ బీటెక్ అయిపోయిన తర్వాత వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యాడు అనుకోండి, ఆడికో 2 లక్షలు 3 లక్షలు ఇనిషియల్ జీతం వస్తుంది. అది ఎమ్మడి కొడుతూనే ఉంటారు బ్యాంకులో వాళ్ళు. నీకు లోన్ కావాలా, నీకు లోన్ కావాలా, నీకు లోన్ కావాలా, నీకు లోన్ కావాలా. వీడు ఎక్కడో టెంప్ట్ అవుతాడు, పోతాడు, మంచి బండి తీసుకొస్తాడు, నెలకి 4,000, 5,000 ఈఎంఐ పెట్టుకుంటాడు, కొత్త బండి వేసుకొని తిరుగుతుంటాడు. ఏం యూస్ అంటే ఈఎంఐలో బండి కొనుక్కొని దాన్ని మళ్ళీ 2 ఏళ్ళు ఇందాక నేను చెప్పిన లాజిక్ ప్రకారం వాల్యూ డౌన్ చేసుకోవటం అవసరం లేదు కదా. కాబట్టి ఏంటంటే ఈఎంఐ ఎప్పటికైనా ప్రమాదమే. సో ఇల్లు కొనుక్కోవటానికి ప్లస్ ద వెరీ వన్ అండ్ ఓన్లీ ఇంపార్టెంట్ దానికి వాడాల్సింది దేనికి అంటే ఎడ్యుకేషన్కి. ఎడ్యుకేషన్లోనికి ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. తర్వాత చదువుకునేటప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకోరు. అంత చదువు అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి అప్పుడు మీరు ఎడ్యుకేషన్ వాళ్ళు అయిపోయి జాబ్ వచ్చిన తర్వాత రివర్స్ కట్టచ్చు. చదువుకి ఎంతైనా పెట్టచ్చు. ఎందుకంటే మళ్ళీ మనం మంచి చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, మళ్ళీ సంపాదించుకోవచ్చు, మళ్ళీ కట్టుకోవచ్చు. చదువుకి కానీ ఇంటికి కానీ తప్ప మిగిలిన వాటికి మాత్రం మీరు వీలైనంత వరకు ఈఎంఐ వాడకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇది నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంది. నిజంగా మనస్ఫూర్తిగా నా వీడియో చివరిదాకా ఎవరు చూసారో కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఎందుకంటే నాకు నమ్మకం లేదు ఇలాంటి వీడియోలు చూస్తారని. ఒకవేళ చివరిదాకా ఎవరైనా చూసి నేను చెప్పింది కనుక నిజంగా మీకు వర్త్ అనిపిస్తే ఒక 4 షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.